హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏపీఐఎస్ అకాడమీ. సో మీకు ఇంతవరకు పొలిటికల్ థియరీలో మనం వెస్ట్రన్ పొలిటికల్ థాట్ గురించి నేర్చుకున్నాం ఇంట్రడక్షన్లో. సో ఇప్పుడు మనం ఇనిషియల్గా పొలిటికల్ థియరీ అంటే ఏంటి, సో పొలిటికల్ థాట్ ఎలా ఆరిజినేట్ అయింది, సో దాని ఇనిషియల్గా గ్రీక్ పొలిటికల్ థాట్లో ప్రివైలింగ్ గ్రీక్ కండిషన్స్ ఏంటి అవన్నీ నేర్చుకున్నాం. సో తర్వాత ప్లాటో గురించి, సోక్రటీస్ థాట్ గురించి నేర్చుకున్నాం. తర్వాత సోక్రటీస్ థాట్ నుంచి ప్లాటోనియన్ థాట్ ఎలా వచ్చింది, సో అది నేర్చుకున్నాం. సో దాని తర్వాత స్పెసిఫిక్గా ప్లాటోలో వేరియస్ థియరీస్ ఆఫ్ ప్లాటో నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనం ఏంటంటే ఎవాల్యుయేషన్ ఆఫ్ ప్లాటో చూస్తాం ఈరోజు. దెన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విల్ గో ఫర్ అరిస్టాటిల్. ఓకే, నౌ మనకి ప్లాటో తాలూకా థియరీ ఆఫ్ ఐడియాస్ చూసాం, థియరీ ఆఫ్ ఎడ్యుకేషన్ చూసాం, థియరీ ఆఫ్ జస్టిస్ చూసాం, థియరీ ఆఫ్ స్టేట్ చూసాం, థియరీ ఆఫ్ ఫిలాసఫర్ కింగ్ చూసాం. అదే ప్లాటో యాజ్ ఎ హోల్, ప్లాటో ఆయన టైం ఫ్రేమ్లో కాకుండా, సో ఏన్షియన్ గ్రీక్ ఉండే టైంలో కాకుండా మోడర్న్ పర్స్పెక్టివ్లో ఇప్పుడుండే మన పర్స్పెక్టివ్లో మనం ప్లాటోని ఎవాల్యుయేట్ చేస్తే వాట్ కెన్ వి ఇంటర్ప్రిట్ అబౌట్ ప్లాటో గురించి మనం ఏం ఇంటర్ప్రిట్ చేయొచ్చు, సో అది మనం ఈరోజు చూస్తున్నాం. సో అదేంటంటే స్పెసిఫిక్గా ఇందులో నుంచి మనకి ప్రీవియస్లీ ఒక 2 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా దీని నుంచి ఉన్నాయి, యూపీఎస్సీ ఆప్షనల్ నుంచి. సో ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ప్లీజ్ పే అటెన్షన్. ఓకే, నౌ first we are going to see, can we call Plato as a first communist and first feminist and first fascist. సో దీని మీనింగ్స్ అన్ని మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, సో ఎక్కడో దగ్గర విని ఉంటారు. యూ మైట్ హ్యావ్ నోన్ ద బేసిక్ థింగ్స్ అబౌట్ బేసిక్ ఐడియా అబౌట్ ఆల్ దిస్ టెర్మినాలజీ, కమ్యూనిజం, ఫెమినిజం అండ్ ఫ్యాసిజం. అయినా సరే ఐడియా లేని వాళ్ళకి, స్పెసిఫిక్గా ఐడియా లేని వాళ్ళకి నేను బ్రీఫ్గా అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, డోంట్ వరీ. సో ప్లాటోస్ థియరీ ఆఫ్ కమ్యూనిజం, ప్లాటోని అసలు ఫస్ట్ కమ్యూనిస్ట్ అనొచ్చా అనేదాని ముందు మనం ప్లాటోస్ థియరీ ఆఫ్ కమ్యూనిజం నేర్చుకుందాం. ఓకే, అసలు వాట్ ఈస్ కమ్యూనిజం? కమ్యూనిజం అంటే ఏంటి? కమ్యూనిజం అంటే ఇక్కడ చూడండి, ఎ థియరీ ఆర్ సిస్టమ్ ఆఫ్ సోషల్ ఆర్గనైజేషన్ విచ్ హ్యాస్ property is owned. All property is owned by the community. Each person contributes and receives according to their ability and the needs. Okay, so సొసైటీలో ఉండే ఇండివిజువల్స్ అందరూ ఒక కలెక్టివిజం అనమాట. కమ్యూనిజం ఈజ్ నథింగ్ బట్ కలెక్టివిజం. కలెక్టివిజంలో స్పెసిఫిక్గా ఏంటి మనకి, ఆల్ ప్రాపర్టీ ఈజ్ ఓన్డ్ బై ద కమ్యూనిటీ. సో ఎవరికి ఇండివిజువల్ ప్రాపర్టీస్ ఉండవు. సపోజ్ నేను నా పేరెంట్స్ నుంచి వచ్చిన ఆస్తి కానీ, లేదంటే నేను సంపాదించుకున్న ఆస్తి కానీ, సో అది ఇట్ విల్ బి మై ఓన్. దాంట్లో వేరే వాళ్ళకి షేర్ ఉండదు. సో దట్ ఈస్ ప్రైవేట్ ప్రాపర్టీ. సో దట్ ఈస్ మై ప్రైవేట్ ప్రాపర్టీ. బట్ కమ్యూనిజంలో దేర్ వోంట్ బి ఎనీ ప్రైవేట్ ప్రాపర్టీ. ఆల్ ప్రాపర్టీ ఈజ్ పూల్డ్ టుగెదర్ అండ్ కలెక్టివ్లీ ఓన్డ్. కమ్యూనిజంలో మొత్తం ప్రాపర్టీ అనేది ఏదైతే ఉందో అది కంప్లీట్గా అందరిది కలిసి ఉంటుంది. అది కామన్ ఓనర్షిప్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కామన్ ఆర్ కలెక్టివ్ ఓనర్షిప్ అనమాట. ఓనర్షిప్ ఆఫ్ వాట్? ద కమ్యూనిటీ. సో ఏదైతే కమ్యూనిటీ ఆ సొసైటీలో ఉందో ఆ కమ్యూనిటీనే దాన్ని ఓన్ చేసుకుంటుంది కంప్లీట్గా. సపోజ్ జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీకు ఇంకా ఈజీగా ఉండడానికి చెప్తున్నా. సపోజ్ ఈ హైదరాబాద్ అనే ప్లేస్ని ఒక కమ్యూనిటీ అనుకుందాం, ఒక కంట్రీని అనుకుందాం. హైదరాబాద్ అనే కంట్రీలో మనకి కమ్యూనిజం ఉంది అని చెప్పాలి అంటే ఇక్కడ ఉండే ప్రతి ప్రాపర్టీ కూడా హైదరాబాద్లో ఉండే అందరి రెసిడెంట్స్కి కామన్ ఓనర్షిప్ ఉండాలన్నమాట. ఎవరికి 100% ఒక పర్టికులర్ థింగ్ మీద కంప్లీట్ ఓనర్షిప్ ఉండదు. స్పెసిఫిక్గా ఇప్పుడు నేనున్న ఇల్లు ఇది నాది మాత్రమే. కానీ ఇది కమ్యూనిస్ట్ సిస్టంలో అయితే ఈ ఇల్లు, ఈ భూమి, ఇక్కడ పండే పంటలు, ఇక్కడ దొరికే వస్తువులు, దీని నుంచి ఫర్దర్గా మనం క్రియేట్ చేసిన ప్రాపర్టీ కానీ, ఆస్తి కానీ, వాల్యూ కానీ, ఎవ్రీథింగ్ విల్ బి ఓన్డ్ బై ద కమ్యూనిటీ యాజ్ ఎ హోల్. హైదరాబాద్ కమ్యూనిటీ మొత్తం ఉంటుంది. అదే దేశం మొత్తం కమ్యూనిజంలో ఉంటే అందరితో కలిపి కామన్ ఓనర్షిప్ ఉంటుంది. సో అది కమ్యూనిజం అనమాట. సో కామన్ ఓనర్షిప్తో పాటు
Each person contributes and receives according to the ability and needs. This is also very important. So ప్రతి ఒక్కరు కూడా everyone, if I have a specific ability, like I'm a teacher, so నాకు టీచింగ్ ఎబిలిటీ ఉంది కాబట్టి కమ్యూనిజంలో, ఒక కమ్యూనిస్ట్ సిస్టంలో I just teach and I will get whatever I just need. నాకు బతకడానికి ఎంత అవసరమో అంత కమ్యూనిటీ ప్రాపర్టీ నుంచి, అక్కడి నుంచి ప్రొడ్యూస్ అయిన ఎకనామిక్ వాల్యూ బట్టి నేను దాన్ని తీసుకుంటాను అనమాట. సో బీట్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కావచ్చు, ఇండస్ట్రియల్ ప్రొడ్యూస్ కావచ్చు, ఇట్ కెన్ బి ఎనీథింగ్. సో ఫుడ్ నుంచి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కామోడిటీ వరకు అన్ని కామోడిటీస్ కూడా మన నీడ్ బట్టే ఒక్కొక్కరికి వస్తాయి. సో వాళ్ళ ఎబిలిటీ బట్టి. సో వేరే వాళ్ళ ఎబిలిటీ వేరేది ఉండొచ్చు. సో ఇఫ్ దే హ్యావ్ సమ్ అదర్ ఎబిలిటీ, సపోజ్ ఇఫ్ సమ్ వన్ డ్రైవ్స్, సో హిస్ ఎబిలిటీ ఈస్ డ్రైవింగ్, సో he works for the community as a driver and he gets whatever he needs. సో అది కాకపోతే ఇక్కడ మనం వర్క్ చేసిన దానికి ప్రపోర్షనేట్గా వస్తుందా లేదా మన రిటర్న్ అనేది, ఆ తర్వాత మన నీడ్కి ఎగ్జాక్ట్గా అది మీట్ అవుతుందా లేదా, అసలు అందరి నీడ్స్ ఒకటే అవునా కాదా, అది ఎవరు డిసైడ్ చేస్తారు, ఒకవేళ అది నిజంగా చేయడం పాసిబులా, ప్రాక్టికల్లీ పాసిబులా, దాంట్లో చేస్తే చాలా డిస్క్రిషనరీ ఎలిమెంట్స్ ఉంటాయి కదా. అంటే నేను అనుకుంటా ప్రతి ఒక్కరికి ఇంత అవసరమని, నాకు పర్టికులర్గా ఇంత అవసరమని నేను అనుకుంటా. బట్ హూ ఇస్ ద కామన్ అథారిటీ హూ వుడ్ డిసైడ్ కి ఎవరికి ఎంత అవసరమో, సో వాళ్ళకి అంత పర్టికులర్గా అలొకేట్ చేయాలని ఎవరు డిసైడ్ చేస్తారు? ఒకవేళ డిసైడ్ చేస్తే వాళ్ళు పార్షియాలిటీ లేకుండా డిసైడ్ చేయగలరా? సో ఇది మెరిట్ సిస్టమ్కి ఎగెనెస్ట్ ఆఫ్ ఫర్రా ఏంటి, ఇవన్నీ మనం స్పెసిఫిక్గా మనం ఐడియాలజీస్ నేర్చుకునేటప్పుడు, సో కమ్యూనిజం గురించి నేర్చుకునేటప్పుడు మనం పొలిటికల్ ఐడియాలజీస్ నేర్చుకుంటాం, దాంట్లో కమ్యూనిజం నేర్చుకుంటాం, స్పెసిఫిక్గా దానికి రిలేటెడ్ ఎకనామిక్ కన్స్ట్రెంట్స్ కూడా నేర్చుకుంటాం. సో అప్పుడు వీ విల్ డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ డీటెయిల్. బట్ ఫర్ ద టైమ్ బీయింగ్, కమ్యూనిజం ఈజ్ నథింగ్ బట్ collective ownership. The social system of social organization is just mentioned the social organization, but it is not just about the social organization. It is also social and economic organization, social, economic and political organization. So social, economic and political organization in which the community owns the complete property and each person contributes according to his own ability and gets according to his own need. Okay, got it? Okay, now ఇది కమ్యూనిజం అంటే. సో దాన్ని ప్రస్తుతానికి అక్కడ పక్కన పెడదాం. జస్ట్ కీప్ ఇట్ ఇన్ యువర్ బ్రెయిన్స్, వీ విల్ యూజ్ ఇట్ లేటర్ ఆన్. ఓకే, సో ప్లాటోస్ థియరీ ఆఫ్ కమ్యూనిజంలో ఏంటంటే, ప్లాటో ఏం ప్రపోజ్ చేస్తారు? ప్లాటో ఒక ఐడియల్ స్టేట్ గురించి ఫర్ ఆల్ హిజ్ లైఫ్, ఇన్ఫ్యాక్ట్ ఫర్ ద మోస్ట్ ఆఫ్ హిజ్ లైఫ్, he wanted to get a ideal picture of his state, that is Athens కి బెస్ట్ పాసిబుల్ స్టేట్ ఎలా ప్రొవైడ్ చేయాలి, సో బెస్ట్ పాసిబుల్ రూలర్ ఏంటి, దానికోసం ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి, జస్టిస్ ఎలా ఉండాలి. సో దీస్ ఆర్ ఆల్ ద థాట్స్ ఆఫ్ ప్లేటో. సో what is the best possible education system, what is the best possible justice, what could be the best theory of justice which can provide which can make his state ideal, the best state గా ఎలా తయారు చేయాలి అనేది his concern. సో ఆ కన్సర్న్ లో భాగంగానే he proposed many things. థియరీ ఆఫ్ సోల్స్ ప్రపోజ్ చేశారు. ఎవ్రీ సోల్ హ్యాస్ ఎ డామినెంట్ ఎలిమెంట్ అని ప్రపోజ్ చేశారు. సో ఎవ్రీ డామినెంట్ ఎలిమెంట్ కి ఒక స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్ ఉంటుంది. ఆ క్యారెక్టరిస్టిక్ ప్రకారం సొసైటీలో తనకి వర్క్ వస్తే దట్ ఈస్ ఎ జస్ట్ స్టేట్ అని చెప్పారు. అదే జస్టిస్ ఉన్నట్టు. సో ఎవ్రీథింగ్ ఈస్ ఎట్ ప్లేస్. లైక్ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఎబిలిటీ బట్టి, యాక్చువల్ ఎబిలిటీ బట్టి వాళ్ళ రోల్ ఉంటాయి. సపోజ్ వాట్ ఈస్ ద మోస్ట్ డామినెంట్ ఎలిమెంట్, అది రీజనా, లేదంటే ప్యాషనా, లేదంటే కరేజా. సో దాని బేసిస్ మీద, ఓకే, సో దాని బేసిస్ మీద 3 డిఫరెంట్ క్లాసెస్ అది చేశారు. అది చేసిన తర్వాత కూడా అల్టిమేట్లీ హౌ టు ఐడెంటిఫై ఆల్ దోస్ థింగ్స్, హీ యూజ్ ద థియరీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో థియరీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి యూ ఐడెంటిఫై వాట్ ఈస్ ద మోస్ట్ డామినెంట్, వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యూ ఆర్, సో వాట్ ఈస్ ద మోస్ట్ సూటబుల్ రోల్. సో ఎడ్యుకేషన్ బేసిస్ మీద నువ్వు ఎటువంటి మనిషివి, నీ వాట్ కైండ్ ఆఫ్ సోల్ యువర్ ఈజ్, మీ ఆత్మ ఎటువంటిది, మీ లక్షణాలు ఎటువంటివి, సో అనేది డిసైడ్ చేసి దాని బేసిస్ మీద మీకు రోల్ అసైన్ చేసి అల్టిమేట్గా ఫ్రమ్ ప్రొడ్యూసర్ క్లాస్ టు రూలర్స్ అండ్ మధ్యలో వారియర్స్. సో ఇలా సొసైటీని డివైడ్ చేసి వాళ్ళ స్పెసిఫిక్ టాస్క్స్, వాళ్ళ ఎబిలిటీ ఉండే బెస్ట్ ఎబిలిటీ ఉండే టాస్క్స్ మాత్రమే ఇచ్చి బెస్ట్ పాసిబుల్ స్టేట్ని కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నారు. కాకపోతే దీంట్లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ప్లాటో కొన్ని లిమిటేషన్స్ ఏం ఆలోచించారంటే,
ఎవరికైతే ప్యాషన్ డామినెంట్ ఉంటుంది, ఎవరికైతే అపటైట్ డామినెంట్ ఉంటుందో సోల్స్లో, సో దే వుడ్ బి ప్రొడ్యూసర్ క్లాస్ యాజ్ వీ హ్యావ్ స్టడీడ్ ఎర్లియర్ ఇన్ థియరీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ థియరీ ఆఫ్ సోల్స్. ఓకే, సో అక్కడ థియరీ ఆఫ్ ఎడ్యుకేషన్లో, థియరీ ఆఫ్ సోల్స్లో అండ్ థియరీ ఆఫ్ జస్టిస్లో కూడా నేర్చుకున్నది ఎవరి దగ్గర ఎపటైట్ డామినెంట్ ఉంటుందో వాళ్ళు ప్రొడ్యూసర్ క్లాస్లో బెస్ట్ అన్న. సపోజ్ ఇట్ కుడ్ బి ఫార్మర్స్ ఆర్ సమ్ అదర్ ప్రొఫెషనల్స్. సో అక్కడ ప్రొడ్యూసర్ క్లాస్లో ఉన్నారనుకుందాం. సో వాళ్ళకి దే విల్ బీ ఏబుల్ టు, దే ఆర్ ఎనీవే ఇంట్రెస్టెడ్ ఇన్ ద ప్యాషన్. సో వాళ్ళు బీట్ హంగర్, బీట్ ఎమోషన్, బీట్ సెక్స్, so all these things they are so much involved in those things, they cannot come out of that and they'll be most comfortable in that sphere only. So వాళ్ళు అందులోనే కంఫర్టబుల్గా ఉంటారు. సో దే విల్ బీ ఏబుల్ టు హ్యాండిల్ ఆల్ దోస్ థింగ్స్. కానీ వారియర్ క్లాసెస్లో కూడా సిమిలర్గా దే హ్యావ్ టు పర్ఫామ్ దే స్పెసిఫిక్ డ్యూటీస్, వార్ స్పెసిఫిక్ డ్యూటీస్ వాళ్ళు పర్ఫామ్ చేయాల్సి వస్తుంది. సిమిలర్గా మనకి రీజన్ ఉన్న దగ్గర కూడా ఎవరైతే గోల్డ్ క్లాస్ అని ప్లాటో చెప్పారో, సో గోల్డ్ క్లాస్లో వాళ్ళు కూడా దే విల్ బి రూలర్స్. కాకపోతే ప్లాటో ఇంతకు ముందు మనకు అబ్జర్వ్ చేసేటట్టు వాట్ వాజ్ రాంగ్ విత్ ఏథెన్స్ అండ్ వాట్ వాజ్ రైట్ విత్ స్పార్టా అండ్ ఆర్ అదర్ స్టేట్స్. సో అనేది చూసేటప్పుడు హీ ఫౌండ్ ద ఏథెనియన్ సిస్టమ్, ఏథెన్స్లో చాలా వరకు కరప్షన్, నెపోటిజం ఇవి చాలా ఎక్కువైపోయాయి. సో రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరప్షన్లో, నెపోటిజంలో ఉండిపోయి. అంటే నెపోటిజం అంటే బంధుప్రీతి, కరప్షన్ అంటే లంచగొండితనం అని చెప్తారు బ్రాడ్గా, బట్ ఇట్స్ నాట్ ద ఎగ్జాక్ట్ థింగ్. సో కరప్షన్ కానీ, నెపోటిజంలో కానీ వీటిలో ఉండిపోయారు. సో అది ఉండిపోవడం వల్ల దే ఆర్ నాట్ ఏబుల్ టు పర్ఫామ్ దేర్ బెస్ట్ పాసిబుల్ డ్యూటీస్ అనమాట. సో ఏదైతే ఏథెన్స్ స్టేట్కి కావాలో, ద సిటిజన్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఏథెన్స్కి కావాలో అది డెలివర్ చేయలేకపోయారు. సో వాటిని ఎలిమినేట్ చేయడానికి ప్లాటో ప్రపోజ్ ఈ సిస్టమ్, దట్ ఈస్ ప్లాటోస్ థియరీ ఆఫ్ కమ్యూనిజం. సో దీంట్లో ఏంటంటే ద రూలింగ్ క్లాస్, ద గోల్డ్ క్లాస్ వాళ్ళకి ఫ్యామిలీ అండ్ అదర్ థింగ్స్ మీద స్పెసిఫిక్గా చైల్డ్ కేర్ మీద కానీ, ఫ్యామిలీ మీద కానీ వీటన్నింటి మీద ఫోకస్ చేయడానికి వాళ్ళకి సఫిషియంట్ టైం ఉండదు. ఒకవేళ ఉన్నా సరే that might develop some kind of unnecessary emotions and nepotism, all these things. సో వాళ్ళకి స్పెసిఫిక్గా ఫ్యామిలీ సిస్టమ్ కానీ ఉన్నా, లేదంటే వాళ్ళు స్పెసిఫిక్గా వాళ్ళు ప్రాపర్టీ ఓన్ చేసుకుంటున్నా సరే, ప్రాపర్టీ ఓన్ చేసుకున్నప్పుడు కానీ, ఫ్యామిలీ ఓన్ చేసుకున్నప్పుడు కానీ, ఇంకా ఎక్కువ ప్రాపర్టీ బిల్డ్ చేసుకోవాలనే ఆలోచన కానీ, లేదంటే ఫ్యామిలీ కోసం స్పెసిఫిక్గా ఏం చేయాలి, వాళ్ళ రిలేటివ్స్ కోసం స్పెసిఫిక్గా ఏం చేయాలి అనే ఆలోచనతో కానీ వాళ్ళు యాక్చువల్ రూలింగ్ని బ్రేక్ చేసే అవకాశం ఉంది. ఫెయిర్ రూల్ని బ్రేక్ చేసి దే కుడ్ గో టువర్డ్స్ నెపోటిజం ఆర్ కరప్షన్. సో మీరు మనం ఎగ్జిస్టింగ్ పొలిటికల్ సిస్టంలో కూడా చూస్తే చాలా వరకు ద మిస్మేనేజ్మెంట్ ఆర్ మిస్గవర్నెన్స్ ఇన్ దిస్ సిస్టమ్ ఈజ్ మోస్ట్లీ డ్యూ టు corruption and nepotism across all countries around the globe. ప్రతి దేశంలో ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లో మొత్తం మీరు ఇదే చూస్తారు, నెపోటిజం, కరప్షన్ టు బిల్డ్ ద ప్రాపర్టీ, నెపోటిజం టు సాటిస్ఫై దేర్ ఫ్యామిలీస్ అండ్ రిలేటివ్స్, వాళ్ళ నీడ్స్ని సాటిస్ఫై చేయడం కోసం. సో అది కూడా ఎలా అగైన్స్ ద రూల్స్ సాటిస్ఫై చేయడం కోసం. సో దట్స్ వాట్ యూ కాల్ నెపోటిజం కదా. సో అలా చేయడం కోసం చేస్తారు. సో ప్లాటో వాంటెడ్ టు ఎలిమినేట్ దట్. సో వాట్ హీ ప్రపోజ్, కానీ ప్రాపర్టీ బిల్డ్ చేయకపోతే వాళ్ళకి అవసరమైన నీడ్స్ రావు. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ కానీ బిల్డ్ చేయకపోతే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ ప్రోపగేట్ అవ్వరు. సో ప్లాటో హ్యాస్ సమ్ ఐడియాస్ రిగార్డింగ్ దట్. సో దానికి ఏంటంటే మనం ఇక్కడ చూస్తుంటే ఎందుకు ఇట్స్ ద సప్లిమెంటరీ మెజర్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ అన్ ఐడియల్ స్టేట్. ఇందాక మనం మాట్లాడుకున్నాం ఐడియల్ స్టేట్లో ప్రాబ్లమ్స్ ఏంటి, ఐడియల్ స్టేట్కి కాకుండా గ్రీస్ని ప్రివెంట్ చేస్తున్న మన కీ ప్రాబ్లమ్స్ ఏంటి, దోస్ ఆర్ కరప్షన్ అండ్ నెపోటిజం. సో దానికోసం థియరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆల్రెడీ ప్రపోజ్ చేస్తారు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్, థియరీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ థియరీ ఆఫ్ జస్టిస్. సో దోస్ ఆర్ ద మెయిన్ మెకానిజమ్స్ టు ఎస్టాబ్లిష్ అ ఐడియల్ స్టేట్. సో ఇది సప్లిమెంటరీ మెకానిజం. హౌ ఇట్ ఈస్ అ సప్లిమెంటరీ మెకానిజం, మీకు ఆల్రెడీ చెప్పినట్టు హీ ప్రపోజ్డ్ కమ్యూనిజం ఆఫ్ ప్రాపర్టీ అండ్ ఫ్యామిలీ. సో ఫర్ హూమ్, దట్ ఈస్ ఫర్ గార్డియన్ క్లాస్. సో గార్డియన్ క్లాస్ అంటే దట్ ఈస్ రూలింగ్ క్లాస్ అండ్ వారియర్ క్లాస్. సో వాళ్ళు ప్రైమరీ గార్డియన్స్ ఆఫ్ ద స్టేట్ కాబట్టి వాళ్ళకు మాత్రమే ఇది ప్రపోజ్ చేశాడు. ఎందుకు అండ్ ఎలా? చెకింగ్ కరప్షన్ అండ్ నెపోటిజం. సో హౌ ఇట్ విల్ చెక్,
how it will check. Next level of Plato was also concerned, like అంటే ఇప్పుడు సపోజ్ ఫ్యామిలీ నుంచి ఎలిమినేట్ చేస్తాం, నెపోటిజం నుంచి ఎలిమినేట్ చేయాలంటే వాళ్ళని ఫుల్ ఫ్లెజ్డ్ ఫ్యామిలీస్ ఉండకూడదు రూలర్స్కి, సో ద గార్డియన్ క్లాస్కి. కానీ వాళ్ళ బెస్ట్ ఆఫ్ దేర్ క్వాలిటీస్ నెక్స్ట్ లెవెల్కి రావాలి అంటే సపోజ్ ఇప్పుడు మనం జీన్ పూల్ అంటాం కదా, వీళ్ళ బెస్ట్ జీన్స్ నెక్స్ట్ జనరేషన్కి వస్తేనే మళ్ళీ నెక్స్ట్ బెస్ట్ జనరేషన్ వస్తుంది కదా. సో ఆ ఆలోచనతో హీ ప్రపోజ్ కమ్యూనిజం ఆఫ్ ప్రాపర్టీ అండ్ ఫ్యామిలీ. స్పెసిఫిక్గా కమ్యూనిజం ఆఫ్ ఫ్యామిలీలో ఏంటంటే instead of entering into a formal marriage, people in guardian class can choose a partner to produce children. So it is not as we have in conventional family system, a husband, a wife, not like that. So it is just for producing offspring with superior gene pool. సో మంచి క్వాలిటీస్ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయని అనుకుంటున్నారో ఆ క్యారెక్టరిస్టిక్స్ క్వాలిటీస్తో నెక్స్ట్ జనరేషన్ ప్రొడ్యూస్ చేయడానికి మాత్రమే యూ కెన్ చూస్ ఎ పార్ట్నర్ ఓన్లీ టు ప్రొడ్యూస్ ఎ చైల్డ్. ఆఫ్టర్ దట్ they will have no relationship between them, unlike in the conventional families. Okay, so దానివల్ల and also he proposed in such a system that no one will be able to establish the exact relationship between them, so that there won't be nepotism. So the rulers won't be inclined to favor to someone in specific, some favoritism or some favorite person, a specific person who is his or her relative. So it has been proposed to both men and women ఇద్దరికి కూడా చాయిస్ ఉంది. సో ప్లాటో ఇలా ప్రపోజ్ చేసేటప్పుడు మనం ఆల్రెడీ తెలుసు, ప్లాటో హ్యాస్ ఆల్ ఇన్ థియరీ ఆఫ్ ఎడ్యుకేషన్లో కూడా హీ ప్రొవైడెడ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ మెన్ అండ్ ఉమెన్. సో ఇట్ హ్యాస్ an option both for men and women. Similarly, property will be those who are in guardian class, their property will be pooled and will be handled commonly. So adi dantlo production kavalante it will be done by producer class. So whatever the necessity of the guardian class will be met by those production. Okay, ఆ ప్రొడక్షన్ నుంచి వచ్చింది గార్డియన్ క్లాస్కి ఏమైతే అవసరమో, సపోజ్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం, సపోజ్ ఇట్ ఈస్ ఫర్ ఫుడ్, దే విల్ గెట్ ఫ్రమ్ the commonly owned property which was managed by the producer class and the cultivator. So a food a common property lo common land lo produce chesina food ne consume cheskuntaru guardian class. So adi so they don't have property ownership, so obviously they will not be having any desire to build up further property. So వాళ్ళకి కరప్షన్ చేసేదానికి అవకాశం ఉండదు. సో ఈ విధంగా కరప్షన్ అండ్ నెపోటిజంని చెక్ చేయడానికి ప్లాటో ప్రపోజ్ చేశారనమాట. ఓకే, సో ఇది దిస్ ఇస్ ఆల్ అబౌట్ ప్లాటోస్ థియరీ ఆఫ్ కమ్యూనిజం. సో కెన్ వీ కాల్ ప్లాటో ద ఫస్ట్ కమ్యూనిస్ట్? ప్లాటోని ఫస్ట్ కమ్యూనిస్ట్ అని అనొచ్చా? అదే దిస్ వాజ్ వన్ ఆఫ్ ద ఫ్యాసినేటింగ్ క్వశ్చన్ ఫర్ మెనీ పీపుల్. చాలా మంది స్కాలర్స్ ఆఫ్టర్ ప్లాటో దీన్ని స్టడీ చేశారు, ఎస్పెషల్లీ ఆఫ్టర్ ఎమర్జెన్స్ ఆఫ్ కమ్యూనిజం మార్క్స్ కంటే ముందే ఎవాల్వ్ అయినా సరే, ఎమర్జ్ అయినా సరే, మార్క్సే బాగా దాన్ని పాపులరైజ్ చేశారు. సో ఆ కమ్యూనిజంకి మనం ఎగ్జాక్ట్గా ఇక్కడ లింక్ చేయొచ్చా? అసలు ప్లాటోనే ఫాదర్ ఆఫ్ కమ్యూనిజం అని పిలవచ్చా, ఆర్ ద ఫస్ట్ కమ్యూనిస్ట్ అని పిలవచ్చా అని అంటే దేర్ ఆర్ సమ్ స్టడీస్. చూడండి, ప్రొఫెసర్ మ్యాక్సీ actually calls Plato as father of communism. But can we call him the father of communism? Okay, let's learn. ఎందుకంటే అది తెలుసుకునే ముందు కెన్ వి కాల్ ఆర్ నాట్ అని తెలుసుకునే ముందు వీ హ్యావ్ టు కంపేర్ అండ్ కాంట్రాస్ట్. సో అప్పుడుండే ప్లాటోస్ కమ్యూనిజం సిస్టమ్కి, ప్లాటోస్ థియరీ ఆఫ్ కమ్యూనిజంకి అండ్ ద మోడర్న్ కమ్యూనిజంకి రెండింటికి మనం కంపేర్ అండ్ కాంట్రాస్ట్ చేయాలి. సో కంపేర్ అండ్ కాంట్రాస్ట్ చేయాలంటే సో మనకేంటి, మనకి ఆల్రెడీ ప్లాటో తాలూకు బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ క్యారెక్టరిస్టిక్ థియరీ తెలుసుకున్నప్పుడు మనం ఆల్రెడీ తీసుకున్నాం. అదేంటి, ప్లాటో ఈజ్ అ ఐడియలిస్ట్.
Plato is an idealist. So his philosophy is idealism, whereas the Marx, the key proponent of the communism, was heavily relied on materialism, specifically historical materialism and dialectical materialism. So dialectical materialism అంటే దాన్ని హిస్టారికల్ మెటీరియలిజం అండ్ డయాలెక్టికల్ మెటీరియలిజం అనేది గతి భౌతిక తత్వవాదం అని, తర్వాత అంటే వస్తువులు అనమాట సెంటర్ ఇక్కడ. మెటీరియలిజం అంటే ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ టు ప్రాపర్టీ ఆర్ ద కమాండ్ ఓవర్ ద ఎకానమీ. సో ఎకానమీ మీన్స్ అండ్ మోడ్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏవైతే ఉన్నాయో వాని మీద కంట్రోల్. అంటే దేని ద్వారా అయితే మన ఆర్థిక వ్యవస్థ నడుస్తుందో ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి సాధనాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కంట్రోల్ కోసం ఎప్పుడు నిరంతరం స్ట్రగుల్ జరుగుతుంది అనమాట. దేర్ విల్ బి కన్సిస్టెంట్ అండ్ కంటిన్యూస్ స్ట్రగుల్ బిట్వీన్ ద వర్కింగ్ క్లాస్ అండ్ ద క్యాపిటలిస్ట్. సో అది మనకి స్పెసిఫిక్గా మార్క్స్లో చాలా ఎంఫసిస్ ఉంటుంది అనమాట. సో అది మనకి ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ మెటీరియలిజం. వేరస్ ఫర్ ప్లాటో ఐడియా ఈజ్ ఎట్ ద సెంటర్. ఐడియా ఈజ్ ఎట్ ద సెంటర్. మనం ప్లాటోస్ థియరీ ఆఫ్ ఐడియా చదువుకున్నప్పుడే చదువుకున్నాం. సో మనకి రియల్ వరల్డ్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్ ఆర్ ఇల్యూజన్. సో నాలెడ్జ్ ఈజ్ ద అల్టిమేట్ రియాలిటీ. దాని నాలెడ్జ్నే మనం అల్టిమేట్ రియాలిటీ. సో దట్ ఈస్ ఐడియా. ఐడియా ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద యూనివర్స్. సో ఐడియా దగ్గరే మనం ఎవ్రీథింగ్ విల్ కన్వర్జ్. సో అక్కడ నుంచే ఎవ్రీథింగ్ వుడ్ ఎమర్జ్ అనేది ప్లాటో తాలూకా ప్రపోజల్. సో ఆ బేసిక్ థియరీ ఏదైతే ఉందో ఆ రెండిట్లో డిఫరెంట్ అన్నట్టు. సిమిలర్లీ ద ఎక్స్టెంట్ ఆఫ్ అప్లికబిలిటీ మార్క్స్ చూస్తుంటే మార్క్స్ మేడ్ నో డిస్టింక్షన్. సొసైటీలో పర్టికులర్ క్లాసెస్ ఉన్నాయి, వీళ్ళకి మాత్రమే కమ్యూనిజం కావాలి, వీళ్ళకి వద్దు అని మార్క్స్ ఎప్పుడు చెప్పలేదు. సో మార్క్స్ ఏంటంటే he always wanted revolution of proletariat. సో కార్మికులు, కర్షకులు వీళ్ళంతా ఎవరైతే వర్కింగ్ క్లాస్ ఉన్నారో వాళ్ళంతా కలిసి ఒక రెవల్యూషన్ తీసుకురావాలి. హీ ప్రపోజ్ ఎ వైలెంట్ రెవల్యూషన్ ఓవర్ ద క్యాపిటలిస్ట్. సో క్యాపిటలిస్ట్కి వర్కింగ్ క్లాస్కి మధ్యలో కన్సిస్టెంట్ స్ట్రగుల్ ఉంటుంది. ఆ స్ట్రగుల్లో వర్కింగ్ క్లాస్ క్యాపిటలిస్ట్ దగ్గర ఉండే కంప్లీట్ ప్రాపర్టీ, మీరు ఇండస్ట్రీస్ కానివ్వండి, ప్రాపర్టీస్ కానివ్వండి, మిగతా రెవెన్యూ జనరేటింగ్, మిగతా ఆదాయ వనరులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద ఎక్కువ క్యాపిటలిస్ట్కి కంట్రోల్ ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవాలి అనేది మార్క్స్ తాలూకా ప్రపోజల్. ఓకే, అది ఎవరికి డిస్టింక్షన్ లేదు. కమ్యూనిజం ఈజ్ ఫర్ కామన్, అందరికీ, సొసైటీలో ఉండే అందరి మెంబర్స్కి కూడా కమ్యూనిజం. దిస్ ఈస్ ద యాక్చువల్ కమ్యూనిజం దట్ వీఆర్ టాకింగ్ అబౌట్. సో మార్క్సిస్ట్ కమ్యూనిజం ఇది ద థియరీ ఆర్ సిస్టమ్ ఆఫ్ సోషల్, పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ కామన్ ఓనర్షిప్ ఆర్ కమ్యూనిటీ ఓనర్షిప్ అండ్ కాంట్రిబ్యూషన్ యాజ్ పర్ యువర్ కెపాసిటీ ఆర్ ఎబిలిటీ అండ్ you receive according to your needs. ఇది యాక్చువల్గా మార్క్స్ అండ్ కమ్యూనిజం. కానీ ప్లాటోస్ కమ్యూనిజం ఏంటి, ద ఎక్స్టెంట్ ఆఫ్ అప్లికబిలిటీ ఏంటి, ఇట్ ఈస్ ఓన్లీ అప్లికబుల్ టు గార్డియన్ క్లాస్. ఓన్లీ గార్డియన్ క్లాస్కి మాత్రమే ప్రపోజ్ చేశారు. అంటే ద గోల్డ్ క్లాస్ అండ్ ద సిల్వర్ క్లాస్, ద వారియర్స్ అండ్ ద రూలర్స్కి మాత్రమే కమ్యూనిజం ప్రపోజ్ చేశారు. ద కాపర్ క్లాస్ ఇన్ హూమ్ ద ప్యాషన్ ఆర్ ద అపెటైట్స్ డామినేట్స్, వాళ్ళకి మాత్రం కమ్యూనిజం వద్దు అని ప్లాటో ప్రపోజ్ చేశారు. సో ఇక్కడ కూడా మనకి తెలుస్తుంది దీస్ టూ కమ్యూనిజమ్స్ ఆర్ డిఫరెంట్. సో కెన్ we still call Plato as a first communist or a father of communism? Okay, let's check. So the essentiality of the class. So essentiality of the class exists in the both. ప్లాటోలో కూడా క్లాసెస్ ఆర్ ఎసెన్షియల్. గోల్డ్ క్లాస్, సిల్వర్ క్లాస్, కాపర్ క్లాస్ అనే 3 డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి. కానీ ఈ క్లాసెస్ తాలూకా పర్పస్ వేరు. ఈ క్లాసెస్ తాలూకా పర్పస్ యాక్చువల్గా ఇన్హరెంట్ ఇన్ఈక్వాలిటీ. సో ప్రతి సోల్కి ఒక డామినెంట్ క్యారెక్టరిస్టిక్ ఉంటుంది. సో అది ఇన్హరెంట్ ఇన్ఈక్వాలిటీ. కానీ మనకి మార్క్స్లో చూస్తే ఇన్ మార్క్స్, ద కమ్యూనిజం ఆఫ్ మార్క్స్, వాట్ వీ కెన్ సీ ఈజ్ అ equality. He wanted equality. Economic and social equality is all he wanted. So ఆ ఈక్వాలిటీ మార్క్స్ కావాలనుకున్నాడు కాబట్టి, కానీ అల్టిమేట్లీ he wanted dictatorship of the proletariat. So he was sympathetic with working class. He wanted working class to dominate capitalist class initially, and later on, once the communism establishes,
all property will be community owned and shared accordingly based on the abilities and the needs. సో ఇక్కడ కూడా మనకి రెండు డిఫరెంట్గా కనిపిస్తుంది. సో ఎసెన్షియాలిటీ ఆఫ్ ద క్లాస్ ఏంటి ఇక్కడ, ఇట్ ఈస్ ఇన్హెరెంట్లీ ఇన్ఈక్వల్ ఫర్ ప్లాటో అండ్ అల్టిమేట్లీ ఈక్వల్ ఫర్ మార్క్స్. సో ఇది కూడా మనకి రెండు డిఫరెంట్ అని క్లియర్గా చెప్తుంది. సిమిలర్గా ద మెథడ్ ఆఫ్ చేంజ్, ప్లాటో ఈజ్ ఆల్సో రాడికల్. ప్లాటో కూడా రాడికల్ థాట్స్ ఉన్నాయి, ఈ సిస్టమ్ని ఒక్కసారిగా చేంజ్ చేసేయాలి. మార్క్స్ కూడా ఈ సిస్టమ్ని ఒక్కసారిగా చేంజ్ చేయాలని అనుకున్నారు. కానీ ద మెథడ్ ఆఫ్ చేంజ్ అనేది మార్క్స్ ప్రపోజ్ ఏ వైలెంట్ చేంజ్, ఒక గ్రాడ్యువల్ చేంజ్ పీస్ఫుల్గా డెమోక్రటిక్గా చేయడం కుదరదు. బికాస్ స్టేట్ ఈజ్ నథింగ్ బట్ ద ఎగ్జిక్యూటివ్ ఆఫ్ క్యాపిటలిస్ట్. సో క్యాపిటలిస్ట్ కంట్రోల్లోనే ఉంది స్టేట్ అనేది. సో అది గ్రాడ్యువల్ కంట్రోల్ అనేది నాట్ పాసిబుల్. సో వైలెంట్ రెవల్యూషన్ కావాలి, హింసాత్మకంగా అయినా సరే మనం అధికారం చేజిక్కించుకోవాలి అనేది మార్క్స్ తాలూకా ప్రపోజల్. సో కానీ ఇక్కడ ప్లాటో హీ నెవర్ ప్రపోజ్ ఏ వైలెంట్ రెవల్యూషన్ కైండ్ ఆఫ్ థింగ్. ఇన్స్టెడ్ హీ ప్రపోజ్ ద థియరీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ద థియరీ ఆఫ్ జస్టిస్ in which step by step people will be segregated, trained, tested to know their actual abilities and put into their place of justice. సో వాళ్ళ యాక్చువల్ క్యాపబిలిటీ ప్రకారం వాళ్ళకి ఒక క్లాస్ని అసైన్ చేస్తాం. సో అది ప్లాటో. సో దిస్ ఈజ్ వెరీ మచ్ పీస్ఫుల్ త్రూ ఎడ్యుకేషన్ అని, కాబట్టి ఇట్ ఈస్ వెరీ మచ్ పీస్ఫుల్. వేరస్ ఇన్ మార్క్స్ ఇట్ ఈస్ వైలెంట్. సో మీరు ఒకవేళ క్వశ్చన్ ఇస్తే సో మీరు ఇదే సీక్వెన్స్లో ఇలాగ రాయొచ్చు, ఇవే సైడ్ హెడ్డింగ్స్ పెట్టి నేను మీకు చెప్పిన డిస్క్రిప్షన్ ఇచ్చి చేయొచ్చు. దట్ మేక్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. సో అల్టిమేట్లీ యువర్ conclusion would be, though there are some similarities between the common ownership of the property, Plato and Marx communism are very different and distinct, both in their class, means both in their type and the result, the ultimate result. So రెండిట్లో డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి we cannot call Plato as a first communist as per the communism that we know now. The modern communism ప్రకారం అయితే we cannot call Plato as the first communist అన్నమాట. Okay, got it? But Plato has got his own communism. Okay, now Plato as first feminist. ప్లాటోని ఫెమినిస్ట్ కింద పిలవచ్చా? సో జనరల్గా ఫెమినిస్ట్ కింద పిలవకూడదు అని అనుకునే ముందు జస్ట్ లెట్స్ నో ద డెఫినేషన్ ఆఫ్ ఫెమినిజం. సో ఫెమినిజం ఏంటి? ఐడియాలజీ దట్ ఎయిమ్ టు డిఫైన్ అండ్ ఎస్టాబ్లిష్ ద పొలిటికల్, ఎకనామికల్ అండ్ పర్సనల్ సోషల్ ఈక్వాలిటీ ఆఫ్ ద సెక్సెస్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ లైన్ ఈస్ దిస్, ద ఈక్వాలిటీ ఆఫ్ సెక్సెస్. మేల్ అండ్ ఫిమేల్, సో ఇద్దరు కూడా ఈక్వల్గా ఉండాలి, సొసైటీలో వాళ్ళ రోల్ ఈక్వల్గా ఉండాలి, వాళ్ళ వాల్యూ ఈక్వల్గా ఉండాలి, వాళ్ళ రైట్స్ ఈక్వల్గా ఉండాలి అనేది ఫెమినిస్ట్ తాలూకా ప్రైమరీ కన్సర్న్ అనమాట. సో అందుకే ద ఐడియాలజీ కన్సిస్ట్ ఆఫ్ టు ఎస్టాబ్లిష్ ఈక్వాలిటీ ఆఫ్ సెక్సెస్ ఇన్ పొలిటికల్ స్పియర్, ఎకనామిక్ స్పియర్ అండ్ పర్సనల్ అండ్ ఆల్సో సోషల్ స్పియర్. సో ఇంటి దగ్గర నుంచి, ఫ్యామిలీ దగ్గర నుంచి దట్ ఈస్ పర్సనల్ స్పియర్, అక్కడ నుంచి సొసైటీలో దట్ ఈస్ సోషల్ స్పియర్, తర్వాత పొలిటికల్ క్లాస్లో, హయ్యర్ క్లాసెస్లో, సో రూలింగ్ క్లాస్లో అక్కడ కూడా పొలిటికల్ రైట్స్లో అక్కడ కూడా ఈక్వల్ ఉండాలి. దాంతోపాటు ఎకనామిక్ ఈక్వాలిటీ అంటే కంట్రోల్ ఓవర్ ప్రాపర్టీ కూడా ఈక్వల్గా ఉండాలి, ఎకనామిక్ రైట్స్ కూడా ఈక్వల్గా ఉండాలి అనేది ఫెమినిస్ట్ ఐడియాలజీ అనమాట. సో దీంట్లో కూడా మనకి చాలా రకాలు ఉన్నాయి, స్పెసిఫిక్గా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో అవి ఏంటి, డిఫరెంట్ వేవ్స్ ఆఫ్ ఫెమినిజం ఏంటి, ఆల్ దీస్ థింగ్స్ వీ విల్ స్టడీ ఇన్ డీటెయిల్ ఇన్ అవర్ ఫెమినిజం క్లాస్. సో మనకి పొలిటికల్ ఐడియాలజీ చదువుకున్నప్పుడు, స్పెసిఫిక్గా ఫెమినిజం చదువుకునేటప్పుడు వేరియస్ లెవెల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఫెమినిజం నేర్చుకుంటాం. దాంతోపాటు వేరియస్ స్కాలర్స్ అండ్ ప్రొపోనెంట్స్ ఆఫ్ ఫెమినిజం నేర్చుకుంటాం. దాంతోపాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెమినిజం కూడా నేర్చుకుంటాం.